నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాత్రి హైదరాబాద్తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్తో పాటు సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపింది. మీడియాతో సమావేశమైన తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ సభ్యులు నగరంలో ఈ రోజు రాత్రి ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 500 కార్లు, 250 బైక్లు, టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరగకూడదని 4 వీలర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఈ రోజు రాత్రి మెట్రో సేవలను పొడిగించింది. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఈ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు చివరి రైల్ అన్ని టెర్మినేట్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 12:30 బయలుదేరి దాదాపు 1:15కి సంబంధిత ఎండ్ పాయింట్ కి చేరుతాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ సమయంలో మెట్రో ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మద్యం సేవించి వచ్చిన తోటి ప్రయాణికుల పట్ల దుర్భాషలాడిన మెట్రో రైల్ భద్రతా సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా మెట్రో రైల్లో ప్రయాణించాలని ఆయన ప్రయాణికులను కోరారు. నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు.